నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి డాక్టర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. ఎస్ సుధా గారు, బోర్డు మీద మీరు రాశారు. అవును, అన్ని స్తంభన. ఇప్పుడు కరెంట్ టాపిక్ కదా, హాట్ టాపిక్ అయిపోయింది అది. ఇన్నాళ్ళ స్తంభన ఏంటి సుధా గారు? స్తంభన 7th జూన్ వరకు. అవును, స్తంభన అనే దానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ జనరల్ గా చెప్పాలి అంటే ఎప్పటికైనా ఇప్పుడు నాట్ ఓన్లీ రిట్రోగ్రేడ్ మోషన్, మళ్ళా నీచ పడినప్పుడు స్తంభన. స్తంభన అంటే ఏంటి? మనమే ఉన్నాం, మనకు ఒంట్లో బాగాలేకపోతే ఏం చేస్తాం? అలాగే ఆగిపోతుంది. అలాగే మార్స్ కూడా, అంటే కుజుడు ఏంటంటే స్తంభిస్తున్నాడు అనేది మెయిన్ టాపిక్. ఎక్కడ స్తంభిస్తున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్. స్తంభన అనే దానికి అందుకనే ఎగ్జాంపుల్ కింద అది చెప్పాను అనమాట. అంటే నీచ పడుతున్నాడు. మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే క్యాన్సర్, కర్కాటకంలో నీచపడతాడు అనమాట. అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది ఫ్రెండ్షిప్స్ మాట్లాడుకుంటాం. అంటే ఏంటంటే న్యాచురల్ ఫ్రెండ్షిప్స్ ఉంటుంది, న్యాచురల్ ఎనిమినిటీ ఉంటుంది మనకి 9 గ్రహాల్లోనూ. అలాగే ఏంటంటే బెనిఫిక్స్ ఉంటాయి, మ్యాలిఫిక్స్ ఉంటాయి. సో ఈవెన్ బుధుడు ఇల్లు బై ఇట్ సెల్ఫ్ ఇస్, అంటే ఏంటి, స్తంభన ఎక్కడ జరుగుతుంది? క్యాన్సర్. ఇక్కడ నుంచి ఎక్కడ దిగాలి? మనకి మిథునం నుంచి దిగాలి కనుక మిథునం బై ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనిమీస్ ప్లేస్ అనమాట. సో అక్కడ కూడా ఏంటంటే మనం ఎక్కడైనా తెలియని ప్లేస్ లో కానీ వేరే ప్రదేశంలో వెళ్ళినప్పుడు గబుకుని మనకి తెలియదు ఎలా చేయాలి, పనులు చేయాలో తెలియదు కనుక. అలాగే ఒక ఎనిమి ఇంట్లో ఉన్నాము అంటే కట్టేసినట్టే ఉంటుంది కదా, అలాగే ఉండదు. అందుకోసమే స్తంభిస్తోంది ఎన్ని నెలలు అని చెప్పుకుంటున్నాం అనమాట. అది ఎప్పుడెప్పుడు జరుగుతోంది అనేది చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇంకా ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ లో ఉన్నాం అనుకుందాము. ఆగస్ట్ 26th నుంచి మిథునంలో ఉన్నారు. సో మిథునం నుంచి మళ్ళా ఏమో కర్కాటకంకి October 20th వెళ్తున్నారు అనమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడ రిట్రోగ్రేడ్ మోషన్ అనేది జరుగుతోంది. అంటే క్యాన్సర్ లో నీచ స్థితిలో జరుగుతోంది. అదేమో 21st జనవరికి మళ్ళా మనకి మిథునంలోకి వెళ్తారనమాట. సో October 20th నుంచి 21st Jan వరకు రెట్రోగ్రేడ్ లోనే ఉంటారు ఆయన? లేదు, కిందకి దిగిన తర్వాత రిట్రోగ్రేడ్ అవ్వాలి కదా. అవ్వాలి. రెట్రోగ్రేషన్ లోనే నీచంలో రెట్రోగ్రేడ్ రిట్రోగ్రేడ్ అంటే కిందకి దిగాలి కదా. సో దట్ ఈస్ డైరెక్ట్ మోషన్. సో మళ్ళా రిట్రోగ్రేషన్ అయినప్పుడు వెనక్కి వెళ్ళాలి కదా. సో వెనక్కి ఎప్పుడవుతోంది? అది మనకి జనవరిలో అవుతుంది నెక్స్ట్ ఇయర్. మిథునంలోకి వెళ్తున్నారు. అది నేను అందుకనే 6 వేశారు. ఫిబ్రవరి వరకు ఉందన్నమాట అది. సో ఫిబ్రవరి వరకు అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అనమాట. అంటే 24th ఫిబ్రవరి వరకు ఉంది. మళ్ళీ డైరెక్ట్ మోషన్ అవ్వాలి. రిట్రోగ్రేడ్ అయిన తర్వాత మళ్ళీ కర్వ్ తిరగాలి కదా, వెనక్కి తిరగాలి. అప్పుడే కదా మనం డైరెక్ట్ మోషన్ రావాలి. సో డైరెక్ట్ మోషన్ 24th Feb నుంచి 3rd April మనకి మిథునంలో అవుతున్నారు. దాని తర్వాత ఏంటంటే 3rd April కి మనకి కర్కాటకానికి వస్తున్నారు అనమాట. June 7th వరకు ఇక్కడ ఉంటున్నారు. తర్వాత June 7th కి మనకి సింహంకి వెళ్తున్నారు అనమాట. సో ఇన్ని రోజులు ఏంటంటే ఇది చాలా ఎక్కువ రోజులు. యూజువల్ గా మార్స్ మనకి కుజుడు 45 days లో మనకి మూవ్ అవుతూ ఉంటారు అనమాట. సో ఈ రిట్రోగ్రేడ్ మోషన్ మూలాన్ని అక్కడే తిరగడం మూలాన్ని ఈ 2 రాశుల్లోనే కుజ స్తంభన అనేది ఏర్పడుతోంది. ఎందుకంటే నీచ స్థితిలో ఎవరు ఏం చేయలేరు, అలాగే ఎనిమి హౌస్ లో కూడా ఏం చేయలేరు కనుక. సో ఇవన్నీ ఏంటంటే 12 రాశులు, 12 రాశుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే తప్పక ఉంటుంది కదా. మరి 9 గ్రహాలు ఒక గ్రహం అలా అవుతున్నప్పుడు ఉండదా? అలాగే మనకి జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు ఇదే సమయంలో. సో కొన్ని రాశులకి బాగుంటాయి, కొన్ని రాశులకి బ్యాలెన్స్డ్ ఉంటాయి, జరుగుతూ ఉంటుంది. డిపెండ్స్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్. ఏంటంటే దీంట్లో కూడా మళ్ళా
రిట్రోగ్రేడ్ అయినప్పుడు ఒకలా ఉంటుంది, Hmm. డైరెక్ట్ మోషన్ అయినప్పుడు ఒకలా ఉంటుంది. Hmm. సో రెండు విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రాశికి ఓ అన్నమాట. రెండు చెప్తారు అయితే ఇప్పుడు. అవును, రెండు ఉండాలి అండ్ పరిహారం కూడా ఆబ్వియస్ గా చెప్తారు కదా? అంతే కదా. Right. జనరల్ పరిహారం అంటే మనం కుజుడికి Hmm. జపం అది చేసుకోవడం అనేది జనరల్ గా చెప్పుకునేది. Hmm. మనం ఒక్కొక్క రాశికి చూసి మనం విడివిడిగా చెప్పుకోవచ్చు. తప్పకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా వినాలి. వినకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోవటం, డైరెక్ట్ గా రాశి గురించి తెలుసుకుంటే మనం నాలెడ్జ్ ఉంటే దాని అర్థం ఇంకాస్త బెటర్ గా అర్థం అవుతుంది. మరి కర్కాటక రాశి వారికి కుజ స్తంభన, ఈ రాశిలోనే రెట్రోగ్రేట్ అవ్వటం అంతా, ఈ రాశి మిథున రాశి ఇవే కింద పైకి role ని play వెళ్ళడం చేస్తున్నాయి. అనేది జరుగుతుంది. మరి అంటే ఎట్లా ఒక ఫుట్బాల్ ని మనం వేసామంటే వెనక్కి ముందు రావడం. వెనక్కి రావడం జరుగుతుంది. అది అది మనకి తగులితే ఎలా ఉంటుంది? అమ్మ బాబాయ్. మరి పెయిన్ కర్కాటక తట్టుకోలేము కదా. Yeah. కర్కాటకం వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అదొకటి కాకుండా మనం మాట్లాడేది కుజుడు గురించి మాట్లాడుతున్నాం, ఆయన మోషన్ గురించి అంటే ఏంటంటే ఆయన ట్రాన్సిట్స్ గురించి మాట్లాడుతున్నాము. మిగతా అవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా అంత గ్రేట్ గా లేవు కనుక Favorable గా లేవా? లేవు. అది కర్కాటక రాశి వాళ్ళకి ఫేవరబుల్ గా లేవు. అందుకని ఎక్కువ జాగ్రత్త వహించాలి. అంటే మిథున రాశి వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ జాగ్రత్త వహించాలి అని చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ ఎమోషనల్ గానే ఉండే పీపుల్ ఎక్కువ మంది ఉంటారు. జనరల్ గానే జనరల్ గానే అంతే. ఏంటంటే ఏదైనా ఎమోషన్ మీద మనం ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎమోషనల్ గా తీసేసుకుంటారు. అంతే. ఒక Mm. కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ అవ్వకపోవచ్చు Mm. కదా. True. సో ఆ సిచ్యువేషన్ బట్టి ఏంటంటే ఇంకా తొందరపాటు నేను ఇలాగే చేసేసుకోవాలి అని అగ్రెసివ్ గా వెళ్ళిపోతే, ఎస్పెషలీ మార్క్స్ దానికే కదా మన ప్రతీతి మనం చెప్పుకుంటాము. సో ఆయన నీచ పడతారు ఇక్కడ. సో ఏదైనా అంటే ఏంటి, కరేజ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఎవరైనా అంటే మన పై వాళ్ళే మనకి నొక్కి పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పాలి. అంటే ఏంటి, ఈవెన్ ఇన్ కెరియర్ మన కొలీగ్స్ మనకన్నా పైకి బాగా మన్నన పొందు, బాసెస్ మన్నన కానీ వాళ్ళ క్లోజ్ అవడం కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎస్పెషలీ మనం మాట్లాడుకునేది ఏంటంటే జాన్ నుంచి ఏప్రిల్ వరకు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే 12th హౌస్లోనే మనకి జరగబోతోంది. అండ్ ఆల్సో మనం చూసామంటే 5th లార్డ్ అయ్యారు, అంతే కదా. 5th, సో కెరియర్, 10th and 5th lords అంటే లక్. లక్ అనేది ఏంటి, ఎక్కువ ఉండదు. ఉండదు. అబండెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది. స్టేటస్ కూడా కొంచెం తగ్గుతుంది. అంటే ఏంటంటే ఉద్యోగ రీత్యా వాళ్ళకి ఏంటంటే ప్రమోషన్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ ఆబ్స్టికల్స్. అంటే ఇంక్రిమెంట్ రావాలి, నాకు ఎందుకు రావట్లేదు. కొంత జాతక రీత్యా మనం చూస్తుంటే ఉద్యోగం పోయే ఛాన్సెస్ కూడా దీంట్లో కనిపిస్తాయి అన్నమాట ఈ పీరియడ్లో మనం చెప్పుకునేది. సో అలాగే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, డైరెక్ట్ అయినప్పుడు అంటే జెమినైలోనే డైరెక్ట్ అయినప్పుడు ఫారిన్ ట్రావెల్లో, ఫారిన్లో సెటిల్ అయ్యే వాళ్ళకి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. బాగుంటుంది. ఆ Nice. టైంలో ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఏదైనా ఉద్యోగం Success కావాలని అంటే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు, అంటే ఏంటంటే మిగతా జాతకం మొత్తం చూసినప్పుడు అది తెలుస్తుంది అనుకో. ఇది జనరల్గా చెప్పిన ఉద్యోగ అవకాశాలు ఈ టైంలో వెళ్తే బాగుంటుంది. జూన్ తర్వాత వెళ్తే ఇంకా బాగుంటుంది, బట్ ఈ టైంలో వెళ్తే కూడా బాగానే ఉంటుంది అని చెప్పాలి. అండ్ ఫారిన్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కూడా తప్పక ఆ పీరియడ్ బాగుంటుంది అనమాట. అండ్ ఆల్సో స్టూడెంట్స్కి కూడా ఎప్పుడు వీళ్ళకి ట్రావెలింగ్ అనేది తప్పక ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి వెనక్కే వెళ్తున్నాడు ఆయన, వెనక్కి వెళ్ళినప్పుడల్లా ట్రావెలింగ్ అనేది ఉంటుంది. షార్ట్ టైం ట్రావెల్ ఉండొచ్చు, లాంగ్ అంటే ఏంటి, మనకు 8 months మనం మాట్లాడుకుంటున్నాం. సో అక్కడికి వెళ్ళి చూసి రావడం కానీ, విందు వినోదాలు అలా వెళ్ళడం కానీ, ట్రావెల్ విజిటింగ్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం పిల్లల గురించి ఉండొచ్చు, ఎందుకంటే ఇది 5th కూడా ఇండికేషన్ ఉంది. సో తప్పక పిల్లల గురించి కూడా అక్కడికి వెళ్ళి చూసుకోవడం కానీ, సెటిల్ చేయడం కానీ వాళ్ళని, అట్లా కూడా జరగచ్చు అనమాట. లక్ దగ్గర అంటే ఖర్చు అనేది, లక్ తక్కువ అని ముందే మనం మాట్లాడుకున్నాం. ఖర్చు అనేది చాలా అధికం ఉంటుంది. సో ఏదో ఒక విధంగా ఖర్చు పెట్టాలి, పిల్లల విషయంలో ఎక్కువ ఖర్చు పెట్టాలి అనడానికే మనం ఇదంతా ఇప్పుడు మాట్లాడుకున్నాం అనమాట. సో కెరియర్ విషయంలో స్తంభించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, లక్ తక్కువ ఉందంటే డబ్బు కూడా తక్కువ వస్తుందనే కదా లెక్క. సో ఈ దీంట్లో వీళ్ళు తప్పక రెమెడియల్ మెషర్స్ చేయాలి. మరి ఏం చేసుకోవాలి? ఓం చంద్రాయ నమః అని కంటిన్యూస్ గా చాంట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళు నవగ్రహ స్తోత్రం అలాగే వినొచ్చు. మనకి రాదు నవగ్రహ స్తోత్రం అంటే తప్పక యూట్యూబ్లో ఉంటుంది కదా, వినొచ్చు కంటిన్యూస్ గాను. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆల్సో. అండ్ ఎవ్రీ మండే రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే హెల్త్ కూడా సెన్సిటివ్. ఇవన్నీ యాంగ్జైటీ ఎక్కువ అవుతే హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఎఫెక్ట్ అవ్వకుండా తప్పక మహామృత్యుంజయం చేయడం కానీ, రుద్రాభిషేకం చేయడం కానీ సోమవారం చేసుకుంటే చాలా మంచిది అన్నమాట.
బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. డెఫినెట్ గా ఒక క్రూషియల్ పీరియడ్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అవును. డెఫినెట్ గా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది కర్కాటక రాశి వారు. అవును. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.